కొదవ సింహాలై సింహ గర్జన చేస్తాం. ఆ గర్జనలో మీరు కొట్టుకొని పోతారా? ఎవరా నువ్వు ఈ సీమ చరిత్రనే తిరిగి రాస్తానని శపథం చేస్తున్నావు? నేనా? రాయలసీమ రౌడీని, నిమ్మకూరు వారసుని, నీ ఎంత చూడడానికి వచ్చిన ఆర్యన్ రా. నీవు ఆర్య అని చెప్పగానే భయపడేవాడు కాదురా ఈ బాచిరెడ్డి. నేను బడికెళ్ళే టైంలో బాంబులతో ఆడుకునేవాడిని, కాలేజీకి వెళ్ళే టైంలో కత్తులతో ఫైట్ చేసిన వాడిని, నీలాంటి బచ్చాకాళ్ళతో బంతులు ఆడేవాడిని. ఆఫ్టర్ ఆల్ నువ్వు నాకో లెక్క. బాచిరెడ్డి, నిన్ను ఎలక్షన్ లో ఓడించినా నీకు బుద్ధి రాలేదన్నమాట. నిన్ను నీ వెనుకున్న గుంట నెక్కలు రణధీర్ అలెగ్జాండర్ గారిని ఈ రాష్ట్రం నుండి తరిమి కొట్టడానికి కంకణం కట్టుకున్న కొదవ సింహాలే నేను. నీలాంటి కొదమ సింహాల్ని కోటి మందిని చూశాను రా నేను. నన్ను అడ్డ తిరిగిన వారిని ఈ సీమ గడ్డ మీద అడ్డంగా నరికిన హిస్టరీ నాది. ఈ సీమలో నన్ను ఎదిరించేవాడు ఎవడు లేడు. బాచిరెడ్డి, ఒకసారి ఎలక్షన్ లో ఓడినా నీకు బుద్ధి రాలేదు. మరోసారి నీ అదృష్టాన్ని పరీక్షించుకో. జయసింహ లాంటి సింహంతో పోటీ పడితే నీవు పతనమైపోతావురా. రాని వాణ్ణి నిన్ను అడ్డంగా నరికి అరేబియా సముద్రంలో కలిపేస్తాను. ఆర్య, నీ ఊకదంపుడు ఉపన్యాసాలు ఆపు. విని విని విసుగు చెందాను. ఓడిన కష్టం ఉన్నాను రా నేను. వాడిని తేలిగ్గా విడిచిపెట్టాను. సింహ వెనక జనం ఉన్నారా? ఆ జనమంతా ఒక్కడు ఉప్పెనలా లేస్తే ఆ ఉప్పెనలో మీరు కొట్టుకొని పోతారు. మేము కొట్టుకొని పోవడానికి చెరువులో చేపలం కాదురా, అవినీతి తిమింగళాలం. మా దారికి ఎవడైనా అడ్డు వస్తే మాడి మసైపోతావురా. బాచిరెడ్డి, మీ తిమింగళాల పని బట్టే రింగు మాస్టర్ మేము. రే బాచిరెడ్డి, వాడు పోతే వీడు, వీడు పోతే వాడు అమ్మ మగుడంటే ఎవడన్నా వస్తే వాడు ఎంత చూస్తావు బాచిరెడ్డి? దాదాగిరితో వచ్చినా సరే, గోండలిజంతో వచ్చినా సరే, చివరికి నీ రాజకీయంతో వచ్చినా సరే పూటకో శవం లెక్క ఏంటో పూటకో శవం లెక్క పాది పెడతా. రే ఆర్య, నిన్ను ఇప్పుడు ఇక్కడే నిలువునే పాతేస్తే అడిగే దిక్కలరా. సింహం ఒక అడుగు వెనక్కేస్తే మూడు అడుగులు ముందుకు వేయడానికి అని గుర్తుంచుకో. ఈనాడు అడుగు చప్పుడు వింటే మీలాంటి వాళ్ళకు ఉండేది రైలు పరిగెడతారా. నేను తలచుకుంటే నిన్ను అర నిమిషంలో నేల కూర్చి నిమిషంలో చంపగలనురా.